హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా అందమైన డిజైన్ చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ దీంతో పాటు గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, అలానే బాల్ చైన్ గోల్డ్ కలర్ది, దీంతో పాటు స్టోన్ లైన్, నెక్స్ట్ దీంతో మనకి ఒక యాంకర్ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్, నెక్స్ట్ యాంకర్ థ్రెడ్ ఏమో గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. గ్లూ. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కుట్టి చూపిస్తున్న డిజైన్ అనేది నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుని దీనిపైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ 2 పేటలు తీసుకుని కుడుతున్నాను. మీది జరీ థ్రెడ్ కొంచెం లాగా ఉంటే ఒక పేట సరిపోతుంది. నా దగ్గర ఉన్నది సన్నగా ఉంది కాబట్టి 2 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు బాగా వస్తాయి. గొలుసు కుట్టు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి నెక్ చుట్టూ. ఫస్ట్ గొలుసు కుట్టు అయింది కదా, ఇప్పుడు దీని పక్కన నార్మల్ బీడ్స్ చూపించాను కదా, అవి ఒక లైన్ కుట్టుకోవాలి. ఆ లైన్ ఎలా కుట్టుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 10 or 11 బీడ్స్ ఎక్కించుకుని కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన పూసల్లోంచి ఒక పూసల్లోంచి నీడిల్ తీసుకుని అలా కుట్టుకుంటే మనకు పూసల మధ్యలో గ్యాప్ రాకుండా సేమ్ ఆరీ వర్క్ చేసినట్టుగా వస్తుంది. ఇప్పుడు బీడ్స్ లైన్ పక్కన గ్లూ అప్లై చేసుకుని స్టోన్ లైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న స్టోన్ లైన్ని కంపల్సరీ మీరు టాకాలు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము వాష్ చేసినప్పుడు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ముందు నేను ఒక లైన్ బాల్ చైన్ కాకుండా నార్మల్ బీడ్స్తో కుట్టి చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు, బాల్ చైన్ అని యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బాల్ చైన్ యూజ్ చేసి చెప్తున్నాను. సింపుల్గా అయిపోవాలనుకుంటే బాల్ చైన్ యూజ్ చేసేస్తే సరిపోతుంది. నేను ఎక్కడ నార్మల్ బీడ్స్ కుడుతున్నానో అక్కడ బాల్ చైన్ యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బార్డర్ నుంచి ఇదిగోండి 1 ఇంచ్ గ్యాప్ చూపించాను కదా, 9 to 10 మధ్యలో 1 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి. మధ్యలో లైన్స్ గ్యాప్ కూడా మనకి స్క్వేర్ బాక్సెస్ కరెక్ట్గా రావాలంటే ఈ లెంత్ మధ్యలో లెంత్ కూడా మనకి 9 to 10 అంటే 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది, 1 సెంటీమీటర్. ఈ విధంగా స్క్వేర్ బాక్సెస్ లైన్స్ అనేవి గీసుకోవాలి. నేను ఇక్కడ చాక్ పీస్తో గీసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఈ లైన్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో లైన్కి గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి ఒక లైన్. నేను ఎట్ ఏ టైం ఇక్కడ బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించేస్తున్నాను. నాకు కరెక్ట్గా ఇక్కడ 17 బీడ్స్ పట్టిని ఒకేసారి ఎక్కించుకుని ఒక 2 లేదా 3 టాకాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బీడ్స్ లైన్ పక్కన స్టోన్ లైన్ అనేది అటాచ్ చేయాలి. స్టోన్ లైన్ కరెక్ట్గా నాకు 10 స్టోన్స్ కట్ చేసుకుంటే సరిపోయింది. ఈ లైన్కి మీరు పీసెస్ అనేవి కట్ చేసుకుని ఉంచుకోండి. 10 పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు దీని పక్కన మళ్ళీ నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ మనం నెక్లో ఎలా కుట్టాము, బీడ్స్ తర్వాత స్టోన్ లైన్ తర్వాత బీడ్స్, సేమ్ అదే విధంగా ఇక్కడ లైన్ కూడా మనం ఇలానే కుట్టుకోవాలి.
ఫస్ట్ లైన్ అనేది మీకు బీడ్స్ కుట్టి చూపించాను కదా, ఇప్పుడు బాల్ చైన్ యూస్ చేసి చూపిస్తున్నాను. బాల్ చైన్ నాకు పీస్ కరెక్ట్గా ఇక్కడ 14 బీడ్స్తో ఉన్న లైన్ కట్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు బాల్ చైన్ అటాచ్ చేస్తా. దీని పక్కన మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ అయిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్. ఈ విధంగా మీరు మిగిలిన బాక్సెస్ ఉన్నాయి చూసారా, లైన్స్ అన్నీ కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మీరు ఇక్కడ బాల్ చైన్ అయినా యూజ్ చేయొచ్చు, బీడ్స్ అయినా కుట్టవచ్చు. నేను రెండు చూపించాను, మీకు ఏది వీలుగా ఉంటే అది కుట్టుకోండి. ఏది కుట్టుకున్నా చాలా నీట్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇవి అటాచ్ చేసిన వాటిని కంపల్సరీ మనం చిన్న చిన్న టాకలు వేసుకొని కుట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బయట అవుట్లైన్ బార్డర్ ఉంది చూసారా, దానిపైన మళ్ళీ నేను బాల్ చైన్ని యూజ్ చేసి అటాచ్ చేస్తున్నాను. బాల్ చైన్ అటాచ్ చేసిన తర్వాత దీని పక్కన మళ్ళీ మనం గ్లూ అప్లై చేసుకోవాలి, అది కూడా చూపిస్తున్నాను చూడండి. బాల్ చైన్ అయింది కదా, ఇప్పుడు దీని పక్కనే మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ అనేది అటాచ్ చేసుకోవాలి, ఒక లైన్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి గ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. బాక్సులు ఉన్నాయి చూసారా, అట్లా సెంటర్లో ఆల్టర్నేట్గా ఒక బాక్స్లో స్టోన్ అంటిస్తే పక్క బాక్స్లో అంటించకూడదు. ఆ విధంగా మీరు ఆల్టర్నేట్గా బాక్సెస్లో గోల్డ్ కలర్ కుందని ఒక్కొక్కటి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఇట్లా కంపల్సరీ టాకాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి కుట్టి చూపిస్తున్నాను. ఈ 3 లైన్స్ని కలిపి ఒకేసారి టాకాలు వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, అదే విధంగా వేసి చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కుందన్ చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టి చూపిస్తున్నాను. బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు, బాల్ చైన్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బీడ్స్ కుట్టి ఒకేసారి కుట్టేస్తున్నాను. ఇలా కుట్టినప్పుడు మీకు రింగ్ అనేది పైకి లేవకుండా ఉండాలంటే మధ్యలో 2 లేదా 3 టాకాలు వేసుకుంటే రింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ యాంకర్ థ్రెడ్ చూపించాను కదా మీకు, అది 6 పేటలు ఉంటుంది, 6 పేటలు ఉంటుంది. 6 పేటలు ఒకేసారి నీడిలోకి ఎక్కించుకుని ఇక్కడ ముడికుట్టు అనేది కుడుతున్నాను. ముడికుట్టు కుట్టడం కోసం నేను ఇక్కడ నీడిల్ పైకి తీసాను కదా, తీసిన తర్వాత నీడిల్ చుట్టూ 2 టైమ్స్ తిప్పుకుంటున్నాను. 2 టైమ్స్ తిప్పుకుని ఎక్కడ స్టార్ట్ చేస్తానో అక్కడే కిందకి దింపేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మీకు ముడికుట్టు అనేది రెడీ అవుతుంది. మీకు ముడు ఎంత లావుగా రావాలనుకుంటే అన్ని చుట్లు వేసుకోండి సూది చుట్టూ. నాకు ఇక్కడ 2 చుట్లు చుడితే సరిపోతుంది, ముడు అనేది బాగా కనిపిస్తుంది. సో 2 చుట్లు చుట్టుకుని నేను ముడుకుట్టు అనేది కుడుతున్నా. సేమ్ ఇదే విధంగా మీరు కంటిన్యూస్గా ఈ సర్కిల్ చుట్టూ అదే బీడ్స్ చుట్టూ కుట్టుకోవాలి, ఒక లైన్ వచ్చే విధంగా. అది ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. విధంగా పక్కన ఉన్న కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి.
చూసారుగా ఇక్కడ బాక్సెస్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ నెక్లో బార్డర్లో ఇంకా చిన్న చిన్న రింగ్స్ కుట్టాను. చూసారు ఇక్కడ కుట్టడం అంటే చాక్ పీస్తో లైన్స్ గీసాను కదా, ఆ రింగ్స్లో ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క ముడి వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూసారుగా ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క 3 కుట్ట సేమ్ ఇదే విధంగా కంటిన్యూస్గా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రింగ్స్ని గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్ట అనేది కుడుతున్నాను. అది కూడా కుట్టి చూపిస్తున్నాను. ఒక రింగ్ కుట్టి చూపిస్తా. సేమ్ అదే విధంగా మిగిలిన రింగ్స్ అన్నీ కూడా కుట్టుకోవాలి. మొత్తం గొలుసు కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ నెక్ కుట్టి చూపించాను కదా, సేమ్ అదే విధంగా మీకు బ్యాక్ నెక్ వస్తుంది. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక కంపల్సరీ లైక్ ఇవ్వండి. నెక్స్ట్ హ్యాండ్స్కి ఎలా వస్తుంది అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. హ్యాండ్స్కి ఫస్ట్ బార్డర్, నెక్కి ఫస్ట్ బార్డర్ ఏదే వేసానో అదే వేసుకుని బాక్సెస్ అన్నీ నేను నెక్లో చూపించాను కదా బాక్సెస్, సేమ్ అదే విధంగా బాక్సెస్ అన్నీ కూడా కుట్టుకోవాలి. ఇది ఓవరాల్గా హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.